బేరర్ కాఫీ. ఏమిటన్నయ్యా కలవరిస్తున్నావా? లే, ఎంత కొద్దెక్కిందో తెలుసా? లేనయ్యా. ఓహో, దొరగారికి మేల్కొలు పడుతున్నావా? పడుకొని అమ్మ పడుకొని, వాడికి జమీందారు బిడ్డ. నువ్వు వెళ్ళనయ్యా. మీనా అది పాపం ఏంటన్నయ్యా ప్రాణాలు తీసుకుంటేను. ఏమిటిది పొద్దునే న్యూసెన్స్? అక్కడ పెట్టిపో. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం. ఏమిటి నాన్న ఇవన్నీ? ఏముందమ్మా, రామకోటికి పుస్తకాలు, ప్రసాదానికి అరటిగేల కొబ్బరికాయలు, ఇదిగో పానకంలోకి బెల్లం, మంగళహారతికి కర్పూరం. అమ్మా, ఈవేళ శ్రీరాముల వారికి అఖండ జ్యోతి. రామ రక్షక. రామదాస్ గారు, సాక్షాత్ శ్రీరాముల వారే పిలిచినట్టుగా ఉంది. వస్తున్నా స్వామి, వస్తున్నా స్వామి. ఏమయ్యా రామయ్య, అరువైతే నా కొట్టు, రొక్కమైతే ఆ నాయుడు కొట్టునా? అవన్నీ అక్కడ కొంటుంటే మేము చూడలేదనుకున్నావా? ఏం పెద్ద మనిషివయ్యా, తీర్చు, ముందు నా అప్పు తీర్చు. ఏదో సామెత చెప్పినట్టు అప్పు చేయించింది ఎవరు, అప్పు ఇచ్చింది ఎవరు, అప్పు తెచ్చింది ఎవరు? అంతా శ్రీరాముని లీల. మనం వట్టి నిమిత్త మాత్రం అంతే. చాలావా నీ వేదంతో నువ్వు. ముందు నా డబ్బా కరెక్టు. ఇదిగో చూడు, డబ్బో డబ్బో అని ఈ కాకిగోళ మాని రామా రామా అని ఒక్కసారి చెప్పించు. నీ ఆర్తనాదం విని నే చేసిన అప్పు ఆ శ్రీరామచంద్రుడే తీరుస్తాడు. తీరుతాడు తీరుతాడు. దాసో, నువ్వా భద్రాచలం రామదాసుని అనుకున్నావేమో. అపచారం అపచారం. లక్ష్మయ్య, ఆ భద్రాచల రామదాసు భక్తుడై జైలుకు వెళ్ళాడు. ఈ రాంభజన రామదాసు జైలుకు వెళ్లి భక్తుడయ్యాడు. ఆ తేడా ఎప్పుడూ ఉంది. కట్టి పెట్టవయా నీ కబుర్లు నువ్వు. ఏదో రామభక్తుడు కదా అని 6 నెలల అద్దె బాకీ ఉన్నా 1000 రూపాయలు పెట్టి ఇల్లంతా బాగు చేయించి ఇస్తే ఇటు అద్దె అటు అప్పు 2 ఎక్కొట్టాలని చూస్తున్నావా? దాసు, మర్యాదగా తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి, లేకపోతే బయటికి గంటిస్తాను. ఏమిటయ్యా కూర్చున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీకు కావాల్సింది డబ్బేగా? నీ మొహాన్ని పారేస్తాను. ఆ మొఖాలన్నీలే నేల మీద పారా ఏరుకుంటాం. ఏమిటన్నయ్యా? ఇందులో డబ్బు ఉండాలి. ఏమైపోయింది? డబ్బా? అదా, తెల్లవారుజామున ఆ శ్రీరామచంద్రుడు నీ జేబులో చూపించాడు. ఇదిగో ఆ శ్రీరాముల వారికే కైంకర్యం చేసేసాను రా. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువని పెద్ద జమీందారు పెట్టేలా ర్యాంకులేసావా? ర్యాంకులు అతిగా మాట్లాడావా? పళ్ళు రాలగొడతా. పళ్ళు రాలగొడతావా? ఏది? కొట్టు, కొట్టు, కొట్టు. లక్ష్మయ్య, అసలు పళ్ళుంటేగా రాలగొట్టడానికి. లక్ష్మయ్య, విను. శ్రీరామచంద్రుడు ఆజ్ఞ శివైనా కుట్టదన్నారు. ఇదిగో నీ అప్పు నేను తీరుస్తాగా. కుర్ర కుంక వాడిదే ఉంది. నువ్వు పద పద పద. దాచో, నీ కొడుకు చేసిన అవమానానికి 1 వారం రోజుల్లో వారెంట్ తెచ్చి నిన్ను జైలు పంపించబోతే నా పేరు మార్చుకుంటా. జాగ్రత్త. వాడు కాదురా, నువ్వు చేసిన ఘనకార్యానికి రేపొద్దున వాడు వారంట తెస్తే జైల్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటాను. మీరిద్దరు సంతోషిద్దురు గాని. లేకపోతే ఏమిటి నాన్న, ఊరంతా అప్పులు పెట్టుకుని ఉన్న డబ్బు కాస్త ఇలా తగలేస్తేలా? అపచారం అపచారం. అమ్మాయి, వీడు మీ అన్నయ్యనా? ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? ఇంటి పరువు ఇలా పోతుంటే. అన్నావు, నువ్వు నన్నే అన్నావు. అనండి, అందరూ నన్నే అనండి. ఆపద్బాంధవ, అనాథ రక్షక, వింటున్నావుగా నీ భక్తుడు పడుతున్న మాటలు? రామ, అరిచరిచి గొంతు ఆడిపోయింది. అమ్మాయి, కాసిన కాఫీ నీళ్ళున్న పట్ల. ఎక్కడి నుంచి తెమ్మంటావు? కాఫీ పొడి కానీ డబ్బులు ఇస్తే నువ్వు ముక్కు పొడి తెచ్చుకున్నావుగా. అయిపోయింది, కాఫీ పొడి కూడా అయిపోయింది. ఈ చివరి రోజుల్లో రామా రామా అని అనుకోవాల్సిన వాడిని కాఫీ కాఫీ అని అనిపిస్తున్నారే. మీ అమ్మాయి బతుకుంటే నాకే అవస్తుండేది. ఎందుకు నన్ను అలా బాధపడతావు? ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తావు? సరే, ఆ ధనియాల కాఫీ తగలే. అలాగే నాన్న.
ఏమిటి గొడవ ఏమంటావు? దొరా మీరంటే జరసేపు ఓపిక పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక సూదే ఇస్తాడో గోళీలే ఇస్తాడో మరి ఎంత ఆయన పోయినాక పలారంగన చేతురు గాని. అవునవును, అదొక తతంగా ఉంది కదూ. గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు. గుడ్ మార్నింగ్. నమస్తే అజయ్ బాబు. నమస్తే. రోజు కంటే బ్రేక్ఫాస్ట్ కి పెందలాడే వచ్చేసారే. ఎలా ఉంది ఇవాళ? రాత్రి నిద్ర పట్టిందా? ఓహో, బ్రహ్మాండంగా పట్టింది. ఎస్ ఎస్, అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది. ఏది ఒకసారి నాలుగు చూపండి. ఆ గుడ్, వెరీ గుడ్, మంచి ఇంప్రూవ్మెంట్. ఆకలి ఎలా ఉంది? దంచేస్తోంది. విపరీతం అనుకోండి. 3 రోజుల నుంచి తిండి లేదేమో అన్నంత ఆకలి. ఆ టానిక్ ఉందే, 2 డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలన్నంత ఆకలి. టానిక్? వాట్ టానిక్? నేను ఇచ్చింది టాబ్లెట్స్ కదా. ఐ మీన్ అవే వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను. ఇక చూడండి, ఒకటే ఆకలి. షూర్ షూర్, ఆకలి మంచిదే, కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు. ఇంకా 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నాకు టైం అయింది, వస్తాను. వెళ్ళిరండి. భలేవారు. డాక్టర్ చెప్పింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి? రామతో చెప్పింది ఏమిటి? చూస్తూ ఉండమనేగా. అలా చూస్తూనే ఉండండి. సరే, నేను చూస్తూనే ఉంటాను, మీరు తినండి. నమస్తే అజయ్ బాబు. నమస్తే. అదేమిటమ్మా సరళ, అలా చూస్తూ ఊరుకుంటావే? కాస్త వెన్నరాయిక. జాగ్రత్తమ్మా, బాగా రాయి. ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు. చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న. ఇలా ఇవ్వండి అజయ్ బాబు. ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు. నిన్ననే మీకు మనవి చేశాను. అవునవును, జ్ఞాపకం ఉంది. చెక్ బుక్ తెచ్చాను. మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను. అలాగే, చెక్కు రాయండి. అరే, ఎంత పని జరిగింది? అయ్యో, ఎంత రక్తం వస్తుందా అమ్మా. నాన్న, డాక్టర్ ఫోన్ చేయండి. మరి చెక్కు? అమ్మమ్మ, ఆ చేత్తో మీరు సంతకం ఎలా చేస్తారు? నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటానండి. అమ్మా, నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను. జాగ్రత్త. దొరా, పెద్దమ్మ పిలుస్తుండ్రు. వస్తున్నా పద. సారీ, ఇప్పటి నుంచి కొంగు కట్టుకోవాలంటే ఎలా? చాలండి మీ హాస్యం. లచ్చి, ఏందమ్మా? పూజకి ఏర్పాటు చేయి. ఎవరది? సింధూర్ వచ్చిండ్రమ్మా. అజయ్య, రా నాయనా. ఏమిటి నాయనా వేలు కోసుకున్నావుట? ఎలా ఉంది? ఏం లేదు అత్తయ్య, ఈ మాత్రానికి నా కంగారు. ఈ ముసలి ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయనా కంగారు? ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది. ప్రొద్దున నోరు లేని వాడి మీద కసురుకున్నావుట. రాత్రంతా నా మనసేమీ బాగుండలేదు అత్తయ్య. అవును, ఎలా బాగుంటుంది? రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా? ఏం పని అయ్యాది? ఎంత అప్రదిష్ట! మీ నాన్నే బ్రతుకుంటే. పొరపాటు అయింది అత్తయ్య, క్షమించు. ఇక మీదట అలాంటి పాడు పనులు చేయను. అజయ్, అదేం నాయన నిలబడే ఉన్నావు? రా కూర్చో. దగ్గర రా నాయనా. నాయనా, నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి. మారిపోయాను అత్తయ్య, రాత్రి నుంచి పూర్తిగా మారిపోయాను. చూడు బాబు, కర్తవ్యాన్ని గాలి కుదిలేస్తే పరిస్థితులకు బానిసలమైపోతాం. చదువుకున్నవాడివి, సమర్థుడివి, నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు. తప్పకుండా సాధిస్తాను అత్తయ్య. మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను. అదేమిటి అజయ్, నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికై? ఎవరు నువ్వు? నువ్వు నా అజయ్యవు కావు. ఎవరు నువ్వు? నేనే అత్తయ్య, అజయ్ని. చీ దుర్మార్గుడా, నన్ను మోసం చేయాలనుకున్నావా? కళ్ళు లేని దాన్నైనా నా అజయ్ని గుర్తుపట్టగలను. ఎవరు నువ్వు? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అమ్మా, నేను అజయ్ని కాదు. మరి నువ్వెవరు? నా పేరు విజయ్. ఆ, అయితే నా అజయ్ ఏమయ్యాడు? నా అజయ్ని ఏం చేశావు? అమ్మా, మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగోనే కాఫీ.
ఏమిటన్నయ్యా? పచ్చి కషాయంలా ఉందే. ఏం చేస్తాం, కాఫీ పొడి అయిపోయింది. ధనియాల కాఫీ. పోనీ కాస్త పంచదారణ తీసుకురా. పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా? కాస్త బెల్లం తెస్తానండు. బెల్లమా? అది జరిగింది. ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే చేశారు. అబద్ధం, మోసం. ఇందులో ఏదో ద్రోహం ఉంది. నా బాబుకి ఏదో ద్రోహం జరిగింది. లేదమ్మా, ఇందులో ద్రోహమేమీ లేదు. మీ పాదాల సాక్షి. నా మాట నమ్మండి. నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా. అయితే నా అజయ్ నాకు చూపించు. అలాగే, మీరు ఆందోళన పడకండి. నేను అజయ్ బాబుని తీసుకొస్తాను. ఈ రాత్రికే తీసుకొస్తాను. అయ్యా, అజయ్, ఏమిటి బాబు ఇదంతా? నిజమేనా? అవునత్తయ్య, నా సమ్మతితోనే ఈ ఏర్పాటు జరిగింది. అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయన? దిగులు పడకత్తయ్య. ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది. విజయ్ చదువుకున్నవాడు, సమర్థుడు, కష్టాలంటే తెలిసినవాడు. మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకుంది. విజయ్, అనవసరంగా నేనేవేవో అన్నాను నాయన. అవేవి మనసులో పెట్టుకోక. దానికే ఉందండి. అజయ్ బాబు కోరిన ప్రకారం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ స్నేహితుడికి మేలు చేయి, నీకు మేలు జరుగుతుంది. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన.